మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది గ్రావియోలా అండి. అమెజాన్ ప్రాంతంలో అంటే బ్రెజిల్ అడవుల్లో పెరిగే సీతాఫలం జాతిలో ఇది ఒకటి. గ్రావియోలా అంటారు, సోర్ సూప్ అంటారు. మన ప్రాంతాల్లో దీన్ని లక్ష్మణ ఫలం అని పిలుస్తున్నారు. అంటే తెలుగు వాళ్ళు దీన్ని లక్ష్మణ ఫలం అని పిలుస్తున్నారు. ఈ లక్ష్మణ ఫలం మొక్క ఏదైతే ఉందో ఇది అద్భుతమైన ఔషధాల రాశి. దీంట్లో ఈ మొక్కలో ప్రతిదీ ఔషధమే. ప్రధానంగా ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో క్యాన్సర్ బాధితులు విపరీతంగా పెరుగుతున్నారు. అంటే విష రసాయనాల కారణంగా అయితేమి, కలుపు మందుల కారణంగా అయితేమి ప్రతి ప్రాంతంలో ప్రతి చోట క్యాన్సర్ బాధితులు వ్యవసాయ కూలీలు, రైతాంగంలో రైతులు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ పండు అంటే ఈ చెట్టు యొక్క ఆకులు డికాషన్ చేసుకొని తాగితే క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేస్తాయి. ఇది కీమోథెరపీ కంటే 10,000 రెట్లు శక్తివంతమైందనేసి అనేక పరిశోధన పత్రాలు ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా గానీ కనబడతాయి. గూగుల్లో గ్రావియోలా మెడికేషనల్ ఎఫెక్ట్స్ ఆన్ క్యాన్సర్ అని మీరు కొట్టుకుంటే మీకు అనేక వివరాలు అందుతాయి. దీని ఆకుల్ని 3 నుంచి 5 ఆకులు డికాషన్ చేసి ఆ డికాషన్ ఉదయము సాయంత్రము రోజుకు 2 సార్లు తాగితే చాలా త్వరితంగా క్యాన్సర్ కణాలు నాశనం అవటం అనేది కనబడుతుంది. ఇతరతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. దీని పువ్వు, కాయ, బెరడుతో సహా అన్ని ఔషధ గుణాలే ఉన్నాయి. ఈ ప్రధానమైన సమస్య ఏదైతే ఉందో, రైతాంగంలో వస్తున్న ఈ క్యాన్సర్ మహమ్మారి ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి ఈ మొక్క ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. లక్ష్మణ ఫలము అన్ని రకాల నేలల్లో పెంచుకోవచ్చు అండి. పొలాల గట్ల మీద వేసుకున్నా పెరిగిపోతుంది. నాటేసిన తర్వాత 3 ఏళ్ల లోపల కాపుకొస్తుంది. సహజంగా అయితే ఈ పండు కేజీ నుంచి 2 కేజీల సైజు వస్తుంది. ఇది ఆశ్చర్యపరిచేటట్టుగా ఏంటంటే మాకు సుమారు 5 కేజీల వరకు వచ్చింది.